చేతిలో ఉన్నవి. అటువంటి దేవాది దేవుని హృదయపూర్వకంగా స్తుతిద్దాం. సర్వకృపానిధివి సంపదలగనివి, సర్వకృపానిధివి సంపదలగనివి, సకలము 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 చేయగల నీవైనా కన్నులెత్తి చూచెదా, సకలము చేయగల నీవైనా కన్నులెత్తి చూచెదా, కొండల వైపు నా కన్నులెత్తుదు, కొండలవు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను ఉంటున్నది. కాబట్టి ఆయన మనకుండగా ఆయన ముఖమును మనం చూస్తూ సంతోషంగా దేవుని వైపు నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆమె 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 నిత్యము కదలని సియోను కొండపై అందరూ పాడదాం ఏక మనసుతో ఆరాధిద్దాం దేవుడు. యేసయ్యా 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 నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా, నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా, కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా, నీవు నాకుండగా. అందరూ పాడదాం. ఆమేన్ ఆమేన్ స్తోత్రం. నీవు నాకుండగా నీవే నా అండగా, నీవేనా 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 యేసయ్యా నీవేనా, ఆత్మదాము తీర్చిన వెంబడించిన బంధవు నీవేనా నీవేనా నీవేనా, సకలము 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 యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా నీదు ముఖము చూచుచు పరవశించి పాడెదా యేసయ్యా నీదు ముఖము చూచుచు పరవశించి పాడెదా యేసయ్యా 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 చూచుచు పరవశించి పాడెదా యేసయ్యా 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 నీదు ముఖము చూచుచు పరవశించి పాడెదా నీదు ముఖము చూచుచు పరవశించి పాడెదా నీదు ముఖము చూచుచు పరవశించి 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 పాడెదా నీదు ముఖము యేసయ్యా యేసయ్యా పరవశించి పాడెదా కొండల వైపు కన్నులేతి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా తండ్రి నీ బలమైన కృప హస్తము మా పై నుంచి మేమందరము నీ యొక్క ఆత్మాభిషేకాన్ని పొందుకొనగలిగిన కృప 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 యేసు ప్రభువా నీ కృప ఈ స్థలమంతటిని కుమ్మరింపజేయి ఆత్మాభిషేకము బలమైన కృప నీ సన్నిధానములో మేము అనుభవించే కృప మాకు దయచేయి యేసయ్యా నీకే స్తోత్రం 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 ప్రభువా నీవు మాకుండగా కదవలేదు సింహపు పిల్లలైనా ఆకలిగొని ప్రభువా ఉంటాయేమో కానీ నన్ను నమ్ముకున్నటువంటి నా జనులు మాత్రం సిగ్గునందరు ఆకలినందరు అని చెబుతున్న మీ మాటను బట్టి మీకు స్తోత్రాలు. ఈ రాత్రి ఇక్కడ కూడిన మమ్మల్ని అందరినీ అల్పుణ్ణి అయోగ్యుణ్ణి నాతో సహా మీ ఆత్మతో నింపినందుకై స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవా నీకు వందనాలు, పరిశుద్ధాత్మదేవా మీకు వందనాలు, పరిశుద్ధాత్మదేవా మీకు వందనాలు. మీరే ముందుని నడిపించి అల్పుణ్ణి మరువు చేసి మీరు మహిం పొందమని యేసు ప్రభు వారి నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కూర్చుందామండి దయచేసి. దేవుని శ్రేష్టమైన నామంలో కూడి ఉన్న మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు. మీ అందరికీ శుభం కలుగునుగాక, మేలు కలుగునుగాక. మంచి కీర్తనాకారుడు ఒక చక్కని మాట రాస్తూ దాని గురించినటువంటి ప్రస్తావన చాలా చక్కగా చేస్తూ ఉంటాడు. 16వ కీర్తన
16వ కీర్తన 9వ మాట చూద్దాం ఒకసారి. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఈ మాట ఆలకించండి. మానవుడు ప్రాణ ఆత్మ దేహాలతో చేయబడ్డాడు. మానవుడు ప్రాణము, ఆత్మ, దేహం, ప్రాణము, ఆత్మ, దేహంతో చేయబడ్డాడు. కొన్నిసార్లు ఇలాగ మనం మాట్లాడవలసి వస్తుంది. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. ఎందుకని ఆ మాట మాట్లాడవలసి వస్తుంది? మనుషులం అయితే ఎక్కడ ఉన్నాం, కానీ ఆలోచన ఇంకెక్కడో ఉంది గనక, ఆలోచన మన ఆధీనములో లేదు గనక. ఎందుకని ఆలోచన మన ఆధీనములో లేదు? హృదయంలో వేరొకటి అయితే మనల్ని బాధ పెడతా ఉండాలి, లేతే మనల్ని సంతోష పెడతా ఉండాలి. ఇక్కడ మనం కూర్చున్నాం, కానీ కష్టం మీద కూర్చున్నాం. ఇప్పుడు కాదు, సాధారణంగా ఎప్పుడు బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అంటామనంటే ఈ మాటను బట్టి మనం అక్కడ కూర్చున్నామన్నమాట. ఉండలేక ఉన్నప్పుడు ఈ మాట మనం అంటాం. ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది, తల్లిదండ్రులు పిల్లల్ని స్కూల్కి పంపించేశారు. ఇప్పుడు వాళ్ళు స్కూల్లో ఉండి ఏం చేస్తుంటారు? తను ఒక చోట, మనస్సు ఒక చోట. దాన్ని ఇంగ్లీష్లో బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అన్నారు. తనువు అయితే అక్కడే ఉంది, కానీ మనస్సు మాత్రం అంతా ఇంటి దగ్గరే ఉంది. ఎందుకని? ఏదో ఫంక్షన్ చేసేసుకుంటున్నారు, మమ్మల్ని పంపించేశారు, వాళ్ళు మాత్రం ఆనందించేస్తున్నారు అని. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఉండలేక తప్పనిసరైన పరిస్థితిలో ఉంటున్నారు. ఏదో చదవాలి గనక చదువుతున్నారు, ఏదో రాయాలి గనక రాస్తున్నారు. కానీ మనసంతా మాత్రం వేరొక దాని మీద ఆధారపడింది, వేరొక దాని మీద ఏకీభవిస్తూ ఉంది, ఏకాగ్రత కలిగి ఉంది వేరొక దాని మీద. మనుషులైతే క్లాస్ రూమ్లో ఉన్నారు, కానీ వీరి ఆలోచన అంతా, వీరి ఏకాగ్రత అంతా వేరే దగ్గర ఉంది. కానీ ఇక్కడ చూడండి, దావీదు మహాభక్తుడు చాలా చక్కగా రాస్తున్నటువంటి మాట ఏమిటనంటే, నా హృదయము సంతోషించుచున్నది. రెండవది, నా ఆత్మ హర్షించుచున్నది. మూడవది, నా శరీరము కూడా సురక్షితంగా ఉంది. ఇక్కడ ఏమేమి మాట్లాడుతున్నాడు? ప్రాణం, హృదయము అంటే గుండె, హృదయాలయం అని అంటారు, హృదయ లయబద్ధంగా అని అంటారు. చాలామంది హృదయం అంటే ఎక్కడ చేయబెట్టుకుంటారు, కాదు ఇక్కడ. స్తోత్రం. చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఇప్పుడు హృదయము దేనితో పని అని అంటే ప్రాణంతో పని. హృదయానికి దేంతో పని అంటే, గుండెకి దేంతో పని? నీళ్లతోనా అమ్మా? రక్తాన్ని ఇంకో భాషలో ఏమన్నారు? ప్రాణం. అర్థమైందా? మొదటి మీకు అర్థం కావాలి. అందుకని ఈ విడమరుపు అంతా కూడా దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఏమిటనంటే, నీ తమ్ముని ప్రాణము నీ మీద నేరారోపణ చేస్తూ ఉంది అని అంటాడు. అక్కడ తమ్ముడు లేడు, చచ్చిపోయాడు. తమ్ముడు లేడు, చచ్చిపోయాడు. మరి ఏమి నేరారోపణ చేస్తుంది ఆయన మీద? రక్తం. నా ప్రాణాన్ని మీకు పణంగా పెట్టాను అని అన్నాడు యేసు ప్రభువారు. అంటే ఏం పెట్టాడు? రక్తపు బొట్టు, ఆఖరి రక్తపు బొట్టు వరకు మన కోసం కార్చాడు. స్తోత్రం. ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టాడు అని అంటే ఎలా అని చాలామంది అడుగుతారు వ్యంగ్యంగా. ఎట్టబెట్టాడయ్యా ప్రాణం అని అంటారు. అక్కడ ప్రాణమే క్రయధనముగా యేసు ప్రభువారు మన పాపముల నిమిత్తమై చెల్లించాడు. అంటే ఇక వేరే ఏ రక్తము కూడా అంత పరిశుద్ధంగా లేదు. స్తోత్రం. అందుకని యేసు ప్రభువారు తన ప్రాణాన్ని పెట్టాడు, అంటే రక్తాన్ని పెట్టాడు మన కోసం. అర్థమైందండి? ఇక్కడ అందుకని అంటున్నాడు, నా హృదయము సంతోషించుచున్నది. కొంతమందికి అప్పుడప్పుడు బీపీ వస్తుంది.
ఆ బీపీ దేంతో ఆధారపడింది? ప్రాణం, రక్తంతోనే. బ్లడ్ ప్రెషర్ అంటేనే కదా బీపీ అంటే. కొంతమందికి ఎక్కువ ఉంటుంది, కొంతమందికి తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఆయన చూడంగానే ఇటు గుండె స్పీడ్ కొట్టేసుకుంటుంది, ఇప్పుడు బీపీ ఎక్కువైపోయి. కానీ ఇక్కడ అంటున్నాడు, నా హృదయము సంతోషించుచున్నది. అది ఒక నెమ్మది కలిగినటువంటి వాతావరణంలో ఉంది. స్తోత్రం. రెండవది, నా ఆత్మ హర్షించుచున్నది, అది ఆనందిస్తుంది. ఇందా చెప్పే కదా, బాడీ ప్రజెంటు, ఇప్పుడు మైండ్ దగ్గరకు వచ్చాడు. బుర్ర, ఆత్మ పనిచేయాలి అని అంటే ప్రాణం కొట్టుకుంటా ఉంటే మనిషి ఉన్నాడు, కోమాలో ఉన్నాడు, బుర్ర పని చేయట్లా అంటారు. అర్థమవుతుందండి? ఇక్కడ అందుకని అంటున్నాడు ఆత్మ హర్షించుచున్నది. మూడవది, కొంతమందికి దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు పాటలు బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, వాయిస్ బాగుంది, సౌండ్ బాగుంది, అంతా బాగున్నాయి, కానీ మమ్మల్ని కింద కూర్చోబెట్టి కాళ్ళు నొప్పులు వచ్చేటట్టు చేస్తున్నారు. ఇప్పుడు శరీరం ఏమైపోతుంది? సహకరించట్లా. అంటే అది సంతోషంగా ఉందా లేదా? లేదు. దేవుని మహాకృప అండి. చక్కని పైకప్పు ఉంది, ఫ్యాన్లు ఉన్నాయి, లైట్లు ఉన్నాయి, కింద చక్కని గచ్చు ఉంది. మేము మామునూరు ప్రాంతం వెళ్ళాం. నూజువీడి దగ్గర ముస్సునూరు ఏదో ఉంది ఊరు. అక్కడ సువార్త దండయాత్ర చేయడానికి వెళ్ళాం. మాకు ఇలాగే ఒక మందిరంలో బస ఏర్పాటు చేశారు ఒక పాస్టర్ గారు. ఫ్యానులు లేవు, రేకుల షెడ్డు. మేము వెళ్ళిందేమో మంచి ఎండాకాలం, గచ్చు లేదు, ఇసుక. అక్కడ దాకే డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఆ పాస్టర్ గారి దగ్గర మందిరం అంతా ఇసుకతో నింపేశాడు. ఆదివారం వచ్చి ఒక కర్ర తీసుకొని జాగ్రత్తగా సదును చేసి దాని మీద చాపలేసి కూర్చోబెడతారంట. మాకు ఆ స్థలం ఇచ్చారు. పైన రేకులు వేడికి సాయంకాలం ఈ ఇసుక ఏమైపోద్ది, పేలాలు అయిపోయే వాళ్ళం మేము. మీరు చాలా మంచోళ్ళు. దేవుడు చక్కని కృపనిచ్చాడు, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రాణము, ఆత్మ, దేహం అనండి నాతో పాటు. ప్రాణము, ఆత్మ, దేహం, ఈ మూడు కూడా దేవుని యందు ఆనందిస్తున్నాయంట. దేవునికి స్తోత్రం. అందుకని ఏమంటున్నాడు, అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితంగా ఉంది. ఎందువలన? అందువలన అంటే కింద కూడా దానికి ఇంకా కంటిన్యూషన్ ఇచ్చాడు. ఎందుకనగా నీవు ఆత్మని విడిచిపెట్టవు పాతాళంలో, అది కాదు, అందువల్ల కాదు. అంటే పైన ఏదో జరిగి కిందకు వచ్చి అందువల్ల అన్నాడు. ఇప్పుడు పైకి వెళ్ళి మనం 6వ వచనాన్ని కానీ చూస్తే ప్రియమైన వారలారా, మనోహర స్థలములలో 5వ వచనం నుండి చూడండి. యెహోవా నా స్వాస్థ్య భాగము, యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. కాపాడుచున్నావు. మనోహర స్థలములలో, మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూశారా? యెహోవా నా స్వాస్థ్య భాగం, యెహోవా నా పానీయ భాగం, నీవే నా భాగం. స్వాస్థ్య భాగం అంటే మనకు రావాల్సింది, మన కొరకు ఏర్పాటు చేయబడింది. ఈరోజు మనది అన్నది మనకి రాకపోతే మనకి ఎంత ఇబ్బంది, బాధ కలిగింది. అప్పుడప్పుడు అంటారు, నాది కాంది నాకు వద్దు, నాదైంది ఇంకొకడు ముట్టుకుంటే మాత్రం హద్దు అంటాం. అంతేనా? నాది కాంది నాకు వద్దు, కానీ నాదైంది మాత్రం నిన్ను విడిచిపెట్టను. కానీ ఇక్కడ అంటున్నాడు కీర్తనాకారుడు, ఎందుకని ఆయన ఆత్మ, ఆయన ప్రాణము, ఆయన దేహము సంతోషిస్తుందని అంటే ఒకే ఒక దాన్ని బట్టి, అది దేవునిని బట్టి. దేవునికి స్తోత్రం. ఈ రోజున చాలామంది చాలా విషయాలను బట్టి ఆనందిస్తూ ఉంటారు. దేని వలన మనం ఆనందించినా కూడా అది ఒక రోజున మనకు దుఃఖమే మిగులుస్తుంది. లోకములో దేని వలన మనం ఆనందించినా కూడా అది ఒక రోజున మనకు దుఃఖమే మిగులుస్తుంది, ఇక వేరేదేం మిగల్చదు. కానీ దేవునిని బట్టి మాత్రం తన ప్రజలు ఎన్నడూ సిగ్గు నొందినట్లుగా కానీ, అవమానము నొందినట్లుగా కానీ, అడుక్కుంటున్నట్లుగా కానీ, ఇబ్బంది పడుతున్నట్లుగా కానీ ఎక్కడా నేను చూడలేదు అని దావీదు భక్తుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం.
చదవండి. నేను చిన్నవాడనై ఉంటిని, ఆ, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. ఆ. అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుకొనుట గాని నేను చూచి ఉండలేదు. చాలు. దావీదు భక్తునికి ఒక చక్కని బలమైనటువంటి నమ్మకం, గురి దేవుని పైన. దేన్ని నమ్ముకున్న వేరేలాగా కాదు కానివ్వండి. కొద్ది సంవత్సరాల క్రితం ఆర్థిక సంక్షోభం అని వచ్చింది. అప్పుడు చాలామంది ఉద్యోగాలు హల్లెలూయా కదా, రెడ్ లెటర్ ఇచ్చారు, పంపించేశారు. వెళ్ళిపోయి ఇక నువ్వు చాలు, నీ సేవలు చాలు అన్నారు. టర్మినేషన్, ఏకంగా రిజిగ్నేషనో లేకపోతే రిటైర్మెంటో కాదు, టర్మినేషన్. ఇక గిన్ఫిట్లు ఏమీ రావు వాళ్ళకి. ఉన్న ఫలంగా పట్టచేత్తో పట్టుకొని మళ్ళీ బయటికి రోడ్డు మీద పడ్డారు. వాళ్ళు ఇదైతే ఇక నా జీవితంలో వెనక్కి తిరిగి చూసుకునే పని లేదు అని ఒక కోర్స్ని ఎన్నుకొని, ఒక విద్యని ఎన్నుకొని ఆ విద్య వెంట బరిగెత్తారు. అది వారికి స్వాస్థ్యము అనుకున్నారు. అర్థమవుతుందండి నా మాట? అది వారికి ఒక ఏర్పాటు అనుకున్నారు. కొంతమంది వ్యాపారాన్ని నమ్ముకున్నారు, కొంతమంది బలాన్ని నమ్ముకున్నారు. అందుకనే కదా దేవుని వాక్యం చెప్తుంది, కొందరైతే గుర్రములను బట్టి, కొందరైతే రథములను బట్టి అతిశయపడుతున్నారు, కానీ మనమైతే మన దేవునిని బట్టి మనం అతిశయపడుదుము. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే ప్రయారిటీస్ మారిపోయినాయండి. ఒకప్పుడు విలువైన వాటికి ఇచ్చిన విలువ ఈరోజు ఇవ్వట్ల. ఒకప్పుడు విలువైనవి ఏంటనంటే ప్రాణం కలిగినవి. ఏంటివి? ప్రాణం కలిగినవి. ప్రాణం కలిగిన వాటిల్లో మొదటి వారు మనుషులు, రెండవది జంతువులు, మూడవది పంట. అది కూడా ప్రాణం కలిగింది కదా. ఈ మూడిటికి ఎక్కువ విలువ ఇచ్చారు. మనుషులకు విలువ అంటే బంధాలకు విలువ ఇచ్చారు. ఆ తర్వాత ఇంట్లో పెంచుకునే పశువులకు విలువిచ్చారు. ఆ తర్వాత పంటకు విలువిచ్చారు. ఈరోజు దేనికి విలువ? ఏమండి, దేనికి విలువ? ప్రాణం లేని వాటికి విలువ. ప్రాణం లేని వాటికి విలువ. అంటే ఇక మీరు ఆ ప్రాణం లేని వాటి జాబితాలో ఒక మాటలో చెప్పాలని అంటే ఇన్ఫైనైట్ అని చెప్పొచ్చు. కామా ఫుల్ స్టాప్ లేనివి అవి, సాగిపోతూనే ఉంటాయి. ఎన్నో చెప్పుకోవచ్చు. మనిషి తన యొక్క ప్రాముఖ్యతను విడిచిపెట్టేశాడు, ప్రాముఖ్యతను మరిచిపోయాడు. దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. మనం విడిచిపెట్టేశామని, మనం మనస్సు మార్చుకున్నామని, మన ఆలోచన మార్చుకున్నామని దేవుడైతే తన ఆలోచన అటు మార్చుకునే దేవుడు కాదండి. స్తోత్రం. ఒకవేళ తన ఆలోచన కానీ మార్చుకుని ఉంటే ఈ పాటికి చెట్టుకొకలం పొట్టుకొకలం అయిపోయేవాళ్ళం. ఆ రోజు వస్తుంది. ఎందుకని ఆ రోజు వస్తుందని అంటే, కయ్యూను కంట అంత అయిపోయిన తర్వాత ఒక ఆశ కలిగిందంట, మారు మనస్సు పొందుదాము అని. వింటున్నారు ప్రియులారా? అంత అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పిన ప్రాణం ఉన్న వాటికి విలువనివ్వడం మానేసి ప్రాణం లేని వాటికి విలువనివ్వడం మొదలుపెట్టారు. సో కాల్డ్ డబ్బు. ఏమండి, ఈ డబ్బు ఎంత వేడిగా ఉంటుందని అంటే బంధాల్ని, బాంధవ్యాల్ని కాల్చేసే అంత వేడిగా ఉంది ఈరోజు. ఏమంటే ఉద్యోగ వ్యాపారాలకి ఇచ్చేంత విలువ దేనికి ఇవ్వట్లా. సినిమాల్లో కూడా పెట్టారు, బయట కూడా జరిగినాయి. ఏంటనంటే నిన్న కూడా వచ్చినటువంటి జాస్పరయ్య గారు నాతో కూడా చెప్తున్నాడు, మా ఊరు రావాలన్నాడు. నాకు కుదరదయ్య గారు అన్నాడు. ఎందుకు అన్నాడు. నాకు సెలవులంటూ ప్రత్యేకంగా ఏమి ఉండవండి. ఒకవేళ మేము ఎన్నో రకాలుగా ప్లాన్ చేసుకున్నా కూడా ఆఖరికి ఇక కార్ దగ్గరికి వెళ్ళి, లేకపోతే ట్రైన్ దగ్గరికి వెళ్ళి, లేకపోతే బండి దగ్గరికి వెళ్ళి, మా చిన్నప్పటి నుండి నేను చూస్తున్నదే, నేను మా చెల్లి మా నాన్ని సర్కస్ పెట్టారు పోదాం, ఎగ్జిబిషన్ పెట్టారు పోదాం, సరదాగా బీసెంట్ రోడ్డు పోదాం, ఫ్రూట్ సలాడ్ తిందాం, ఆ రవీంద్ర కూల్ డ్రింక్స్లో బాదం పాలు తాగుదాం,
ఇట్లా ఎన్నో సందర్భాల్లో అనుకొని ఆ టీవీఎస్ దగ్గర దాకా వెళ్ళడం, ఈ లోపల ఎవరో ఒకరు రావడం, అయ్యా బాలేదు ప్రార్థన చేయాలి ఇంటికి వచ్చి. అప్పుడు ఫోన్లు లేవుగా. ఇప్పుడు దేవుని కృపను బట్టి ఏమొచ్చినాయి, సెల్ ఫోన్లు ఎక్కడున్నాయి ఎత్తాల్సింది. మేము కూడా బయలుదేరి ప్రయాణం అయ్యి వెళ్ళి ఇక వెళ్దాము, లేకపోతే పొద్దున్న వెళ్దాము అనుకుని రాత్రి క్యాన్సిల్ అయిపోయినాయి, పగలు క్యాన్సిల్ అయిపోయి ఇక బయలుదేరి దారి మధ్యలో ఉండి కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకనంటే సంఘం సంఘం సంఘం. ఆయన ఏమన్నాడనంటే నిన్న జాస్పర్ గారు ఒకటే అన్నాడు, ఏంటి అన్నానంటే అన్నీ బాగున్నాయి, మరి నీ కుటుంబానికి కూడా నువ్వు టైం ఇవ్వాలి కదా. ఒక అబ్బాయి వాళ్ళ నాన్నకు ఒక మాట అడిగాడంట, నాన్న నీ జీతం ఎంత అన్నాడంట. ఫలానా అని చెప్పాడంట. ఒక రోజున వాళ్ళ నాన్న దగ్గరికి మళ్ళీ ఇంకోసారి వెళ్ళి అడిగాడంట, నాన్న నాకు ఇంత డబ్బులు కావాలి అన్నాడంట. వాళ్ళ నాన్న కొట్టాడంట, రే నీకెందుకురా ఇంత డబ్బులు, అసలు ఇంత డబ్బు అడుగుతున్నావే నువ్వు, ఏం చేస్తానికి అంటే ఈ నోరు మీద పట్ల వాళ్ళ నాన్న కొట్టాడంట. సరే ఈయన్ని కొట్టిన దెబ్బలకి వాళ్ళ అమ్మకి బాధేసి వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకొని, నాన్న నీకెందుకురా అంత డబ్బులు అని అడిగిందంట. దానికి ఆడు చెప్పాడనంట, నాన్న జీతం ఇంత నెలకి, దానిని 30 రోజులకి క్యాలిక్యులేట్ చేశా, 30 రోజులకి బాగా హరించా, రోజుకింత వస్తుంది నాన్నకి జీతం. అదే నేను అడిగాను, ఆ డబ్బునే నేను అడిగాను. ఎందుకు నేను అడిగాను అని అంటే, ఆ డబ్బు నేను ఇస్తే ఆ రోజు నాన్న ఆ రోజు ఉద్యోగానికి వెళ్ళకుండా నాతో కూర్చుంటాడు కదా, నాతో మాట్లాడతాడు కదా అని చెప్పి అన్నాను. ప్రియమైన వారలారా, ఈ రోజున వేటికో ఇస్తున్నాం మనం ప్రాధాన్యతలు, ఇవ్వవలసిన వాటికి ఇవ్వటంలా. అందువలన అని అన్నాడు కదా దావీదు భక్తుడు. ఎందువలన అని అంటే ఇక్కడ యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, అసలు నా భాగం నువ్వే అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నాకంటూ ఉంది ఎవరయ్యా అనంటే ఈ లోకంలో అది నువ్వే. నాకంటూ ఏదైనా ఉంది అని అంటే అది నువ్వే. నాకంటూ ఏమైనా ఉంది అని అంటే అది నువ్వే. ఇక వేరేది ఏమీ లేదు నాకు. దెర్ ఈజ్ నో ప్రయారిటీ అదర్ దాన్ యూ మై లార్డ్ అని అంటున్నాడు. దేవుని కంటే ప్రప్రథమమైనటువంటిది నా జీవితంలో ఏదీ లేదు. మనం ప్రార్థనకు బయలుదేరుతాం, ఈ లోపల ఫోన్ వస్తుంది, సంఖలో ఉన్న బైబిల్ అలమరలోకి వెళ్ళిద్ది, అంతేనా? అంటే మనం సంఖలో పెట్టుకొని బయలుదేరాం, ఈ లోపల ఫోన్ వస్తుంది, అర్జెంటుగా రా అని. ఏం చేస్తాం, ఈ వారం గత వచ్చే వారం అని వెళ్ళొచ్చు, జయయ్య గారికి చెప్పుకోవచ్చు, ఏసై కూడా చెప్పుకోవచ్చు అన్నని బైబిల్ పక్కకు పెట్టి వెళ్ళిపోతాం. నన్ను ఒక మాట చెప్పనివ్వండి, రాత్రి మీకు దేవునికి కారణాలు అవసరం లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికి ఏం అవసరం లేదు, గట్టిగా చెప్పండి. మన దగ్గర చాలా ఉంటాయి కారణాలు. వంకలేనమ్మా డొంక పట్టుకొని వెళ్ళాడినట్టు మన దగ్గర బోల్డ్ కారణాలు ఉంటాయి, చాలా కారణాలు ఉంటాయి. అసలు ఇక ఆ కారణం చెబితే ఎవడేం మాట్లాడలేనంత కారణాలు ఉంటాయి. ఇక మేమైనా ఏంటమ్మా రాలేదు అని అంటే నేను ఒక్కోసారి అడుగుతా మందిరంలో, ఏంటి రాలా, మీ ఆయన రాలా, మీ అమ్మాయి రాలా, మీ భార్య రాలేదన్నా అంటారు. ఇకేం మాట్లాడతాం మేము, మాకు కళ్ళు లేవా, లేకపోతే కనబడట్లేదా, లేకపోతే ఏంటి? నేను ఒక్కోసారి చూసి ఏంటి సమాధానం, రాలేదు అని అంటే రాలేదంటే నాకు కనపడట్లేదా అని అంటే, అన్న రాలేదని చెబుతున్నా, నాకు కనపడింది కదా, ఎందుకు రాలా అంటే, అన్న బాల అంటే, అన్న బాల ఏం బాల అంటే బాల, ఒంట్లో బాల, ఇంట్లో బాల, అన్ని బాల. స్తోత్రం. అందుకని రాల. దేవునికి కారణాలు అవసరం లేదు అని ఎందుకు చెబుతున్నానంటే, నీవు నేను తల్లి గర్భంలో పుట్టక మునిపే, అసలు రూపించబడక మునిపే ఆయన కన్నులట మనల్ని చూశాయంట. దేవునికి స్తోత్రం. ఏం చేసినాయండి? మనల్ని చూశాయి. అరే స్కానింగ్ చేసిన డాక్టర్కి మన రంగు రూపు ఏం తెలీదు, అవయవాలు తప్ప ఏం తెలియదు. కానీ దేవునికి ఎప్పుడు తెలిసినాయి? పిండముగా రూపుదిద్దబడక మునిపే నీ కన్నులు నన్ను చూచెను. ఇప్పుడు చెప్పు, ఇంకా ఆయనకి ఏం దాచిపెడతావు? ఇంకో మాట చెబుతా, నీ నోటి మాట బయటికి రాకమునుపే అదేంటో దేవునికి తెలుసు. స్తోత్రం. ఇప్పుడు చెప్పి ఏం చెబుతావు దేవునికి? నీ బ్రతుకు దినములలో ఒక్కటైనను కాకమునుపే
అవన్నీ తన పుస్తకములలో రాసి పెట్టాడు ఆయన. ఇప్పుడు చెప్పు, ఆయనకి ఏం చెబుతావు? కారణం అంటే నువ్వు ఆలోచన చేసే ఆలోచన ఆయనకి తెలుసు, నువ్వు మాట్లాడబోయే మాట ఆయనకి తెలుసు. ఈరోజు అసలు నువ్వేంటి అనేది నువ్వు రాశి ఫలాలు, వారా ఫలాలు, ఎతికే లోపల తెలుసు. స్తోత్రం. ఇక నువ్వేం దాచిపెడతావు ఆయనకి? ఇక ఏది మరుగై ఉంది? ఆకాశ మహాకాశములకి ఎక్కిపోతే అక్కడ నువ్వు ఉన్నావు, భూమి అగాధములకు పోతే అక్కడ నువ్వు ఉన్నావు, సముద్ర జలములలోకి పోతే అక్కడ నువ్వు ఉన్నావు, భూ దిగంతముల వరకు పోతే అక్కడ నువ్వు ఉన్నావు. ఇంకేంటి నేను దాచిపెట్టేది? ఇంకేంటి నేను కారణం చెప్పేది? మనకి ఇది అర్థం కావాలా? గాడ్ నోస్ ఎవ్రీథింగ్. నువ్వు చెప్పక మునిపే తెలుసు, కానీ దేవుడు ఒక అవకాశం ఇస్తాడు. ఏం చేస్తాం? చూడండి, నిర్గమకాండం 13వ అధ్యాయం 17-18 వచనాలు చూద్దాం. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచున్నప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తునకు తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపించలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఆఖరి లైన్ చదువుదాం. ఇశ్రాయేలీయులు ఎట్టొచ్చారంట? యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చారు. అంటే ఒక మాటలో చెప్పాలనంటే ప్రియమైన వారలారా, ఎట్లొచ్చారు అని అంటే వారట ప్రిపేర్డ్గా ఉన్నారట. ఒక మాటలో చెప్పాలి అని అంటే వాళ్ళు ఆ యొక్క యుద్ధానికి ఏం చేశారని అంటే బలంగా రెడీగా ఉన్నారు. అంటే యుద్ధోపకరణాలన్నీ ధరించి ఉన్నారు, కర్రలు కత్తులు అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. మరి అలాంటి సందర్భాన్ని ప్రియమైన వారలారా, దేవుడు ఏం చేశాడు? వారిని యుద్ధానికి అప్పగించాల. ఈవెన్ దో దే ఆర్ రెడీ, వారు సిద్ధంగా ఉన్నప్పటికీ, వారి దగ్గర కత్తి, బాకు, డాలు ఇవన్నీ ఉన్నప్పటికీ దేవుడు వారికి అవకాశం ఇలా. ఎందుకని? అక్కడ రాయబడిన మాట ఏంటనండి, వారు ఏం చేస్తున్నారట? పైన వచనంలో పశ్చాత్తాపపడి ఐగుప్తునకు తిరుగుదురేమో. 14వ అధ్యాయంలో అదే జరిగింది. ఇప్పుడు దేవుని ఆలోచన మనుషులను బట్టి చూడండి. ఇప్పుడు ఐగుప్తు దేశం విడిచిపెట్టి ఎర్ర సముద్రానికి రాగానే వెనక ఫరో సైన్యం వస్తుందని తెలియగానే అక్కడున్నటువంటి ఐగుప్తీయులందరూ ఏం మాట్లాడుతున్నారు? ఏమయ్యా మోషే, మాకు ఐగుప్తులో సమాధులు లేవనుకుంటున్నావా? లేకపోతే ఏమి లేవనుకుంటున్నావా? ఇక్కడికి తెచ్చి ఈ సముద్రం ఒడ్డున మమ్మల్ని చంపేద్దాం అనుకుంటున్నావా ఏంటి? చూశారా? దేవునికి మన గురించి ముందే తెలుసు. దేవునికి మన గురించి ఈ రోజున మన వాళ్ళు చాలామంది ఇందాక ప్రయారిటీ అంటే ప్రాధాన్యతలు అనుకున్నాం కదా. ఎందుకని ప్రాధాన్యతలు మారిపోయినాయి అని అంటే ఇంకొక మాట చెప్పాలి. అదేమిటి అని అంటే కాంప్రమైజ్ అనండి. అంటే తెలుగులో ఏమంటారు దాన్ని? రాజీ పడి బ్రతుకుతున్నారు. అన్నిటికీ రాజీ పడుతున్నారు. రాజీ పడి బతకమని దేవుడు ఎక్కడ ఎప్పుడు ఎవరికి చెప్పాల. స్తోత్రం. ఎందుకనంటే రాజు లాంటి బ్రతుకు నీది, రాజీ ఎందుకు నీకు? అర్థం కాలన్నమాట. దేవుడు మనల్ని ఎట్ట చేశాడు? చీకటిలో నుండి వెలుగులోనికి తన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తమై ఏం చేశాడు? మనల్ని రాజులైన యాజక సమూహంగా పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చేతులు లేకని హల్లెలూయా. ఇప్పుడు చేతులు లేచిన హల్లెలూయా, సగం చేతులు లేచిన హల్లెలూయా, పూర్తి చేతులు లేచిన హల్లెలూయా, అందరూ హల్లెలూయా, అంతా హల్లెలూయా, హల్లెలూయా. అయిపోయి. ప్రియమైన వారులారా, చాలా జాగ్రత్తగా ఆలకించండి ఈ మాట. దేవునికి మన బ్రతుకులు తెలుసు, దేవునికి మన జీవితాలు తెలుసు.
ఎట్లా ఏంటి తెలుసు. అందుకని ఇక్కడ అంటున్నాడు, వారిని ఒకవేళ స్ట్రైట్గా పంపించేస్తే ఆ ఫిలిస్తీన్ల దేశం సమీపమై ఉంది, కానీ ఎదురుగా ఆ యుద్ధాన్ని చూసి వారు రాజీ పడిపోతున్నారు. ఇప్పుడు ఏం కావాలి జనాలకి? ఏం కావాలి జనాలకి? ఎట్లాంటి జీవితం కావాలి జనాలకి? చెప్పాలి, మీరు చెబుతారు నాకు తెలుసు. ఎట్లాంటి జీవితం కావాలమ్మా మనకి? సెటిల్డ్. ఇంకొక భాష, ఇంకొక మాట, కంఫర్ట్. బట్టలకు లేదు, మనకు కావాల్సి వస్తుంది. ఏం కావాలి ఇప్పుడు మనకి? కంఫర్ట్. కాలు కందిపోకూడదు. మొన్నాడెవడో ర్యాప్ చెబుతున్నాడు, ఎండగుండాలి కానీ గాలి రావాలి అంటే. బాగా చెప్పాడు. మన మిడిల్ క్లాస్ జీవితాలన్నీ బాగా చెప్పాడు. కాసేపు చూసా, విన్నా, బాగా చెబుతున్నాడు మన గురించే. అంటే మన ఆలోచనలు చెబుతున్నాడు. ప్రియమైన వారలారా, దేవుడు మనలను బలపరిచే దేవుడు. స్తోత్రం. ప్రతిదానికి సరిచేసి కాంప్రమైజింగ్ బ్రతుకునివ్వడానికి దేవుడు మోషే గారిని అక్కడికి పంపించలా. మోషే గారిని పంపిన దేవుడే ఫరో హృదయాన్ని కూడా కఠినపరిచాడు. మనం అక్కడ అది గమనించాలి. ఎందుకు అనంటే, ఇంతకంటే కఠినమైనా సరే అంత కఠినమైపోయిన కాఠిన్యమైన హృదయాన్ని కూడా బద్దలు చేయగలిగిన వాడు మన దేవుడు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఎన్నో ఆటంకాలు పెట్టాడు, ఆటంకాల మీద ఆటంకాలు, ఆటంకాల మీద ఆటంకాలు. ఎందుకనంటే, ఒకవేళ మొదటి రోజే ఫరోని చేయగలడు. ఇట్లా ఈ క్షణంలో దేవుడు ఏమైనా చేయగలుగుతాడు. ఏమండి, దేవుడు ఏమైనా చేయగలుగుతాడు. కానీ ఎందుకని నీకు నాకు అవకాశం ఇస్తాడు? నిన్ను నన్నే పెడతాడు. ఆయనే ముందుండి నడిపించేసి అన్నీ చేసే. ఇట్లా ఆయన నిన్ను నన్ను ముందు పెట్టి నీకు నాకు తర్ఫీదిచ్చి నిన్ను చేస్తున్నాడు. మీకు అర్థమయ్యే భాషలో చెబుతాను. ఇప్పుడు నా కొడుకున్నాడు, వచ్చి 10 రూపాయలు కావాలన్నాడు, ఇచ్చాను. పెరిగి పెద్ద అయ్యాడు, 100 అడిగాడు, ఇచ్చాను. ఇంకా పెరిగి పెద్ద అయ్యాడు, 1000 అడిగాడు, ఇచ్చాను. ఇంకా పెరిగి పెద్ద అయ్యాడు, 1,00,000 అడిగి ఇచ్చాను. ఇంకా 10 లక్షలు అడిగాడు, ఇచ్చాను. మళ్ళా ఏమన్నా అవసరమైతే నా దగ్గరికే వస్తాడు. అసలు ఈ 10 రూపాయలు సంపాదించేది ఎట్లా అని నేను ఆయనకి నేర్పాను అనుకోండి, 100 రూపాయలు నా దగ్గరకు వస్తాడా? దేవుని ఆలోచన అది. ఆయన ఎప్పుడు ఉంటాడండి అక్కడే. ఆయన ఎప్పుడు అక్కడే ఉంటాడు. దేవుడు లేడు అనుకోవడం మన అవివేకత. దేవుడు కనబడట్లేదు, కనబడితే మనం ఉంటామా? ఏమండి, దేవుడు కనపడ్డు. అన్నీ మనమై ఉండి చేయాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడే అక్కడికి వచ్చి నడిపించవచ్చుగా. ఎందుకు మోషేని పెట్టాడు? ఒక నోటి మాంద్యము కలిగిన వాడిని నాయకునిగా చేయగలడు అని చరిత్రకి చెప్పాలని. దేవునికి స్తోత్రం. యేసుప్రభు వారి లోకానికి వచ్చినప్పుడు ఎంతోమంది గొప్ప గొప్ప శాస్త్రులు ఉన్నారు, పరిచయులు ఉన్నారు, అప్పటికే చాలామంది ప్రవక్తలు ఉన్నారు. వారందరినీ దేవుడు వాడుకోకుండా ఫ్రెష్ స్టార్ట్ అన్నట్లుగా ఒక 12 మంది బేస్త వారిని, ఏమీ తెలియనటువంటి వారిని, విద్య లేని పామరుల్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకని? దానికి సమాధానం కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు అంటాడు. చదవండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఇదిగో ప్రియులారా, మిమ్మల్ని పిలిచిన వాని పిలుపును మీరు చూడుడి. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలవబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయించకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకములోని వెర్రి వారిని దేవుడు ఎన్నుకున్నాడు. బలవంతులైన వారిని బాధ పెట్టడానికి బలహీనులను దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నికైన వారిని లెక్క చేయకుండా ఉండడానికి ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నుకున్నాడు. ప్రియమైన వారలారా, చూశారా? అంటే గాడ్ కెన్ డూ ఎనీథింగ్. ఏమైనా చేయగలడు, ఏమైనా చేయగల నీ కొరకు
ఏమియు చేయని దీనుడను, ఏమైనా చేయగల నీ కొరకు, ఏమియు చేయని దీనుడను, ఏమని పాడగలను, ఏమని వర్ణించగలను, ఏమని పాడగలను, ఏమని వర్ణించగలను, నీ కృపను, నీ కృపను, నీ కృపను, నీ కృపను తనివి తీరారాధింతును, తనువును నీకై అర్పింతును, తనివి తీరారాధింతును, తనువును నీకై అర్పింతును. ఆరాధన ఇది ఆలాపన, ఆరాధన ఇది ఆలాపన, ఆమేన్. ఆరాధన ఇది ఆలాపన. హల్లెలూయా. ఏమైనా చేయగలడట ఆయన మన కొరకు, కానీ రిటర్న్ ఆయన ఏమి ఆశించట్లా. ఒకటే అంటున్నాడు, నేను పరిశుద్ధునై ఉన్న ప్రకారం మీరును, నేను వెలుగులో ఉన్న ప్రకారం మీరును. ఇక్కడ ఆయన అంటున్నాడు కదా, నా స్వాస్థ్య భాగం ఆయన. ఐ మేడ్ మై ప్రయారిటీ. నా జీవితంలో ప్రాముఖ్యత సమయాన్ని బట్టి కానివ్వండి, ధనాన్ని బట్టి కానివ్వండి, బలాన్ని బట్టి కానివ్వండి, దేనికి నేను దేవునికే ఇస్తాను. దేవునికి స్తోత్రం. ఒక రోజున ఒక ఇంటికి వెళ్ళానండి. ఇంటికి వెళ్తే ఒక అబ్బాయి అవనస్తుడు, వాడే నాకు అన్నం పెడుతున్నాడు, వాడే నాకు మంచినీళ్ళు ఇస్తున్నాడు, చేయగడుక్కోవడానికి గిన్నె ఇచ్చాడు, చేదుడుచుకోవడానికి టవల్ ఇచ్చాడు, నా బ్యాగ్ ఇంట్లోకి వెళ్ళిన కాడి నుండి మళ్ళీ బయటకు వచ్చేదాకా మోసుకొస్తున్నాడు. సరే, నా బండికి నా బ్యాగ్ తగిలిచ్చాక వాళ్ళ అమ్మ అంట, నీళ్ళు కూడా ఎత్తుకుపో అంటుంది. ఏం చేయాలంట? ఆయన్ని కూడా ఎత్తుకుపో అంది. ఎక్కడికి? నేను ఇంటికి వెళ్ళట్లా, బయటికి వెళ్తున్నాను. అదే, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి తిప్పేసుకోండి నీతో పాటు అంది. ఏంటికి? ఆడు స్కూల్కి వెళ్ళట్లేదా, కాలేజీకి వెళ్ళట్లేదా అన్న. ఏంటి వెళ్ళేదా ఆడు స్కూల్కి? 13 సార్లు రాశాడు, 3 సార్లు ఫెయిల్ అయ్యాడు. ఇంకెందుకు పని చేస్తాడాడు? నీ అంట తిప్పుకో. ఏంటంట? ఇంకెందుకు పని చేస్తాడాడు? నీ అంట తిప్పుకో. ఇక్కడ అర్థమవుతుందా మీకు? అంటే ఈడు వీళ్ళకి పని చేయడు, ఎవరికి పని చేస్తాడు? దేవునికి. ప్రాధాన్యత చూశారా దేవుని దగ్గర? చదివేవాడిని దేవునికి ఇస్తారా? చక్కగా అందంగా ఉన్న వాళ్ళని దేవునికి ఇస్తారా? మా నాన్నకి మా నాన్న వాళ్ళ మేనమాంగారు ఒక ఆయన ఉన్నాడంటే, వరుస అవుతుంది కదా అని చెప్పి వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అడిగారట. అడిగితే, నీకేముందని నెత్తి మీద, తాడు బొంగురం లేనుడి నీకెట్టిస్తా అన్నాడట. ఎందుకు? సేవకుడికి. సేవకుడు కదా. ప్రియమైన వారలారా గమనించండి, ఈ రోజున వివక్ష దేవుని పనికి, దేవునికి. ఈ రోజున సూట్లు బూట్లు వేసుకొని కార్లలో పెద్ద పెద్ద చోట్లలో ప్రసంగాలు హడావిడి చూసి మన పిల్లలు కూడా సేవకులు అవ్వాలనుకుంటున్నారు, కానీ వాళ్ళల్లో అసలు నిజమైన సేవ లేదండి. మోకాళ్ళ అనుభవం లేదు, కన్నీటి అనుభవం లేదు, ప్రసూతి అనుభవం లేదు, అంగలార్చు అనుభవం లేదు, ఆత్మల కొరకు రోదన అనుభవం లేదు. ప్రియమైన వారలారా, ఆ సేవ కాదు. కానీ ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, నా స్వాస్థ్యం నీవే, నా పానీయ భాగం నీవే, నా భాగం నీవే. ఇక దేని గురించి నేను ఆశించట్లా. ఈరోజున ఉద్యోగం ఉంటే చాలు, ఏమి లేకపోయినా పర్లేదు. మా మందిరంలో ఒక యవనస్తుడిని చేసింది వాళ్ళ అమ్మ. చాలా రోజుల తర్వాత ఈ మధ్యకాలంలో గెలిచింది. అమ్మ, పలానా మీ అబ్బాయి ఎట్టున్నాడు అన్న. బాగున్నాడయ్యా, అన్నీ బాగున్నాయి, కానీ ఒకటే లోటు అనేది, ఉద్యోగం లేదు, చక్కని ఇల్లుంది, వ్యాపారం చేసుకుంటున్నారు, చక్కని ఆటో తోలుకుంటున్నాడు, ఉద్యోగం లేదు, కానీ ఇవన్నీ బాగున్నాయి, ఆర్థికంగా బాగున్నారు, అన్నిటిలో బాగున్నారు, కానీ దైవికంగా వారు లేరు.
దేవునిలో వారు లేరు. ఏమంట? ఎక్కడ లేరంట? దేవునిలో లేరట. అన్నీ ఉండి అల్లుడి నోట్లో శని అన్నట్టుగా ఎన్నుంటే ఏం సుఖం? ఏవి నిన్ను కాపాడగలవు? ఏవి నిన్ను రక్షించగలవు? దావీదు భక్తుడు అందువలన ఆయన ప్రాణ ఆత్మ దేహాలు ఆనందిస్తూ ఉన్నాయి. ఎందువలన అంటే ఆయన ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఆయన తన బుర్రకు ఒకటి చెబుతున్నాడు. ఎప్పుడు కూడా దావీదు భక్తుడు ఎవరితోనో మాట్లాడు, తనతో తాను మాట్లాడుకుంటాడు. నా ప్రాణమా, ఆ తర్వాత సంగతిలేండి, అది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అడగలే. ఎవరితో మాట్లాడుతున్నాడు అక్కడ? తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఎందుకనంటే ఎగిసెగిసి పడేది, మిడిచిపడేది మనలో మనమే. ఎవడు మనల్ని శబాష్ అనవసరం, మనకు మనమే అనుకుంటాంగా. ఎవడు మనల్ని పొగడవసరం, మనకు మనమే. నీకేంట్రా అద్దం ముందుకు పోయిక, అలా కనబడట్లే నీళ్ళు అన్నాం కానీ నువ్వు అందంగా ఉన్నావు అంటాం. ఎవరితో? నాతో నేనే, నీతో నువ్వే కదా. నీ విలువ వాళ్ళకి తెలిసే రోజు వస్తుంది అనుకుంటాం. ఎప్పుడు? ఎవడికి చెప్తున్నావు ఈ మాట? నాతో నేనే. ఇప్పుడు దావీదు భక్తుడు కూడా అంటున్నాడు, నా ప్రాణమా. ఎన్నో చక్కగా ఎన్నో చోట్ల రాశాడు, నా ప్రాణమా, నా ప్రాణమా, నా ప్రాణమా, నా ప్రాణమా కురుంగిపోవద్దు, నా ప్రాణమా, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన చేసిన మేలు మర్చిపోవద్దు. ఎందుకనంటే ఈరోజు మనం ఏమై ఉన్నామో అది నీ దయ వలన అని అపోస్తులైన పౌలు అంటాడు, ఈయన కూడా అంటాడు. కానీ అర్థం కానిది ఏంటంటే అదే మనకి. అది అర్థం కాకే ఎన్నో బాధలు. మనుషులమైతే ఇక్కడే ఉంటాం, దేవుని సన్నిధిలో ఉంటాం, కానీ మన ఆలోచనలన్నీ మన అప్పుల చుట్టే తిరుగుతుంటాయి. మన ఆలోచనలన్నీ మన వ్యాధి చుట్టే తిరుగుతుంటాయి. మన ఆలోచనలన్నీ బాధ చుట్టూ తిరుగుతుంటాయి. మన ఆలోచనలన్నీ సమస్యల చుట్టూ తిరుగుతుంటాయి. అంటే నీలో నువ్వు, నీ పైన నువ్వు ఆధారపడ్డావు, దేవుని పైన కాదు. దేవుని పైన ఆధారపడితే వెనక్కి తిరిగి చూసుకునే పని లేదు. నా వయసు చిన్నదే కానీ నా అనుభవం పెద్దది. నేను గర్వంగా చెబుతాను ఆ విషయాన్ని. ఎందుకంటే దేవుడు నేర్పిస్తున్నాడు దేవుని మీద ఆధారపడ్డాం. దాదాపుగా 2 సంవత్సరాలు, అంటే 1 సంవత్సరం సంపూర్ణంగా పూర్తయింది. 2వ సంవత్సరంలో కూడా దేవుని కృపను నేను అనుభవిస్తూనే ఉన్నాను. ఈరోజు నాకు కావాల్సినవి ఆ రోజుకి ప్రభు నాకు అలా సమకూరుస్తాడు. అందుకని నేను భయపడను. ఎందుకని భయపడను అని అంటే, నేను కూడా ఇప్పుడు దావీదు గారికి లాగా, జాయయ్య గారు కూడా దావీదు గారికి లాగా అన్నిటిని విడిచిపెట్టేసి దేవుని పైన ఆధారపడి బ్రతుకుతున్నాం. దేవునికి స్తోత్రం. మా నాన్న నా కోసం ప్రార్థన చేయాల్సి వచ్చినప్పుడల్లా ఈ పాట ఖచ్చితంగా ప్రార్థనలో పెట్టేవాడు. అయ్యా, నీ కోసం అన్నీ విడిచిపెట్టి వచ్చాడు, అన్నీ నువ్వయ్యి వచ్చాడు, కాబట్టి నువ్వే నడిపించు, తల్లిగా తండ్రిగా అన్నీ నువ్వే నడిపించు అని చెప్పాడు. అది నాకు నేర్పాడు. ప్రియమైన వారులారా, ఆస్తిని నమ్ముకున్న వాళ్ళు బాగుపడినారా? ఒక ఆమె ఈ మధ్యలో నా స్నేహితులు చెప్తున్నారు, ఒక ఆమె పెళ్లి చేసుకోలే, ఒక నర్సు. ఆమె ఏం చేసిందని అంటే, ఎవ్వరు లేని ఒక చిన్న పాపని పెంచుకుంది, పెద్ద చేసింది, చక్కని చదువు చదివించింది, చక్కని వివాహం చేసింది. ఇప్పుడు ఏమో రిటైర్ అయిపోయింది. ఎవరో పెంచుకున్నామే రిటైర్ అయిపోయింది. రిటైర్ అయిపోయాక ప్రియమైన వారులారా, చాలా జాగ్రత్తగా వినండి, చాలా డబ్బులు వస్తాయి కదా రిటైర్ అయిపోయాక. ఆ డబ్బులన్నీ కూతురికి ఇచ్చి ఇల్లు కొనమ్మ, అజ్జే ఇచ్చి అన్నీ చేసింది. అన్నీ అయిపోయినాయి. ఇంకా కొంత ఏదో రావాలంట. ఏమందంట, ఆ కొంత నా పేరు మీద పెట్టుకుంటాను, ఎప్పుడైనా ఏదైనా అవసరం వస్తే నువ్వు కూడా ఏం చేయగలుగుతావమ్మా అని చెప్పిందంట. ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? భార్య భర్తలు ఆమెను కొడుతున్నారు. భార్య భర్తలు ఇద్దరు ఏం చేస్తున్నారు తెలుసా? కొడుతున్నారు. కొట్టి, నువ్వు సంతకం పెడతావా లేదా అప్లికేషన్ మీద, ఆ డబ్బులు రావాలి, ఆ డబ్బులు మాకు కావాలి. అరే, నేను ఎవరిని? ఏదో ఒక రోజున చెప్పే ఉండొచ్చు కదా, ఏమండి నేను ఎవరిని, నా స్థితి ఏంటి, నేను ఎక్కడో ఉన్నాను, నన్ను ఈ రకంగా తెస్తే నేను ఇది చేయడం ఏంటి? సౌలు కూడా అసలు యోగ్యత అర్హత లేనివాడు కదా, కానీ ప్రభు ఏం చేశాడు? రాజును చేశాడు. రాజును చేశాక దేవునితో సహవాసం తగ్గిపోయింది. దేవుని కొరకు నేను అన్నీ చేస్తున్నాననే ఆలోచన పెరిగిపోయింది.
ఏం చేసినా దేవుని కొరకే అని ఆలోచన ఉంది, కానీ అది దేవునితో కనెక్షన్ మాత్రం లేదు. అర్థమవుతుందన్నమాట. అందుకనే కదా గుర్రాలని తేవద్దంటే తెచ్చాడు. అసలు ఏమి తేవద్దంటే తెచ్చామంటున్నాడు. దేనికి తెచ్చావంటే ఏమంటున్నాడు? ఎవరికి బలి? నీకు నాకా? మరి ఎవరికి బలి? దేవుని కొరకు. ఎవరి కొరకు? దేవునికి బలి అర్పించడానికి తెచ్చాను అంటున్నాడు. అసలు దేవుడే చెప్పాడు వద్దని, మళ్ళీ నువ్వు తెచ్చి మళ్ళా దేవునికి అంటవేంటి? ఒక ఆమె, ఒక యాక్టర్, ఒక భక్తుడు ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మ రక్షించబడు, మారు మనసు పొందు అని అంటే ఆమె అనిందనంట, ఈ యవ్వన కాలంలో నేను రక్షించబడితే, బాప్తిజం తీసుకుంటే, నేను కానీ దేవుని సొంత రక్షకునిగా అంగీకరిస్తే నాకు రావాల్సిన సినిమా ఛాన్సులు, ఏం ఛాన్సులు? దేన్ని బట్టి ఆధారపడింది ఆ సినిమా ఛాన్సు? అందం మీద ఆధారపడింది. అంటే ఇప్పుడు నా అందాన్ని నేను నమ్ముకున్నాను. వింటున్నారా? నా అందాన్ని నేను నమ్ముకున్నాను. అందంగా కనపడాలనే ఆలోచన చాలామందికి ఉంటుంది. అది తప్పేం కాదు. కానీ ఆ అందం ఏమంట? మోసకరమైంది. అంటే నిన్ను దేవుని దగ్గర నుంచి ఇచ్చేస్తుంది. ఒక తల్లికి తన కూతురు అంటే చాలా ఇష్టం. ఈ మధ్యలోనే జనవరి నెలలోనే జెర్మియా గారు ఈ మాట చెప్పారు. యథార్థంగా జరిగిన సంఘటన అని చెప్పాడు. వాళ్ళమ్మకంట వాళ్ళమ్మాయి మీద చాలా ఇష్టం అంట. రకరకాలైన జళ్ళు ఎత్తదంట. ఎన్ని ఎత్తదంట? రకరకాలైన జళ్ళు వేసి 10 జళ్ళు వేసి మళ్ళీ ఒక జళ్ళలోకి తిప్పడం, వాటి ఇది ఎన్నెన్నో చేసిందంట. ప్రియమైన వారలారా, ఏంటి అని అంటే, నా కూతురు అందంగా కనపడాలి, నా కూతురు అందంగా కనపడాలి. ఇక మెల్లగా ఈ అందం మీద ఉన్న వ్యామోహం ఈ పిల్లకి పెరిగిపోయి, ప్రియమైన వారలారా, నేను ఒక మోడల్ అవుతాను అనిందంట. ఒక రోజు నా అమ్మ దగ్గరికి వచ్చి, ఏమవుతాననింది? అమ్మ ఇది మనలాంటి వాళ్ళకి కాదమ్మా, అవదమ్మా అంటే, నువ్వే కదా నాకు అందాన్ని నేర్పించావు, నువ్వే కదా నన్ను ఇంత స్టైల్గా ఉండడం నేర్పించావు. ఉండడంలో తప్పు లేదు, కానీ లోకాన్ని చూసి ఆకర్షితులమైపోయి దేవునికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యతను విడిచిపెట్టేసి, ప్రియమైన వారలారా, మనం ఏమైపోతున్నామంటే దిగజారిపోతున్నాం, పడిపోతున్నాం. అనేక విషయాల్లో, ఉద్యోగాన్ని బట్టి, వ్యాపారాన్ని బట్టి. ఇప్పుడు ఆ అమ్మాయి యవనస్తురాలు ఏముంది? అందాన్ని బట్టి నేను ఇప్పుడు దేవుని నమ్ముకోలేను అంది. ప్రియమైన వారలారా, ఆయనతో చెప్పి ఒక ఫిలిం షూటింగ్ నిమిత్తమై కారులో బయలుదేరి వెళ్తూ రోడ్ యాక్సిడెంట్ అయి చనిపోయింది. ఇప్పుడు ఆమె దేవుని సన్నిధికి చేరగలదా? ఆమె ప్రాణము, ఆత్మ, దేహము 3 సంతోషంగా ఉండగలవా? చాలామంది అనుకుంటారు సస్తే ఒక పని అయింది అంటారు. నిజమే, ఒక పని అయింది, 99 పనులు అట్టే ఉంటాయి. అగ్ని ఆరదు, 99 అదే. అగ్ని ఆరదు, పురుగు సావదు. అది 9, ఇది 9, 99. స్తోత్రం. అంటే ఎటర్నిటీ అది సాగుతూనే, కొనసాగుతూనే ఉంటుంది, ఆగదది. దేనిని బట్టి ఈ రోజున నువ్వు ఒక సెటిల్డ్ లైఫ్ కావాలనుకుంటున్నావు, మంచిదే. ఒక ఉద్యోగాన్ని బట్టి అనంటే ఆ ఉద్యోగం కొద్ది రోజుల్లో పోద్ది. వ్యాపారాన్ని బట్టి అనంటే వ్యాపారము ఎన్ని రోజులు. ఆరోగ్యాన్ని బట్టి అనంటే ఆరోగ్యము. నేనే ఒకప్పుడు కండకావరం కలిగి ఉండేవాడిని, ఒకప్పుడు బలంగా ఉండేవాడిని. నన్ను బట్టి నేనే గర్వించి ఎదుటోడిని హీనంగా మాట్లాడాడే ఓ పక్కకి అని తిట్టేవాడిని. కొట్టేదానికి కూడా ఏమాత్రం వెనకాడేవాడిని కదా. అంటే నా ఆకారాన్ని చూసి కూడా దడుచుకునేవాళ్ళు. దేవుడు ఎట చేశాడో తెలిసి ఒక పేషెంట్ని చేసి పడేసినట్టు చేశాడు. నన్ను చూస్తే చాలామందికి డౌట్ వచ్చేది, ఏమైంది, ఏం జబ్బు చేసింది, ఏం రోగం వచ్చింది అనే రేంజ్కి పోయా నేను. దేవుడు మళ్ళీ కనికరించి అటు ఇటు కాకుండా మధ్యలో పెట్టాడు నన్ను. స్తోత్రం. ప్రియమైన వారలారా, శరీరాన్ని బట్టి ఎంతకాలం ఉంటుంది ఆరోగ్యం, ఎంతకాలం ఉంటుంది అందం? సో దేన్ని బట్టి నువ్వు ఆనందిస్తున్నావు? పోనీ నీ ఆనందం శాశ్వతంగా ఉందా? లేదు. చూడండి, దేవుని నమ్ముకున్నటువంటి దావీదు మహారాజు ఒక గొర్రెల కాపరి, బాలుడు, ఎర్రని నేత్రములు కలిగిన వాడు, చూచుటకు చాలా అందంగా ఉన్నవాడు.
కానీ దేవుని ఆత్మాభిషేకము పొందుకున్నవాడై అనేకులను గడగడలాడించి, ఏమండి, శత్రు సైన్యాలు తలదన్నేలాగా ఫిలిష్తీయుల సైన్యంలో ఉన్నటువంటి ఆ గొలియాతును చంపి సౌలుకు వేల కొలది. అరే, దావీదు దగ్గర ఏమీ లేదండి. దావీదు ఒక గొర్రెల కాపరి. నువ్వు అనుకుంటున్న సెటిల్డ్ లైఫ్ లాంటి ఒక చక్కని ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, ఆయన దగ్గర కవచకుండలాలు లేవు, ఆయన దగ్గర శిరస్త్రాణం లేదు, ఆయన దగ్గర కత్తి లేదు, ఆయన దగ్గర బాకు లేదు, ఆయన దగ్గర బళ్ళెం లేదు, ఏమీ లేవు. ఆయన దగ్గర ఉన్నదల్లా నా భాగము అయిన నా దేవుడు. స్తోత్రం చెప్దామా గట్టిగా? మరి నీ దగ్గర ఉందా? ఈ రాత్రి నువ్వు అది కలిగి ఉన్నావా? ఆలోచన చేయ ఒకసారి. సౌలేమో రాజప్పటికి కృప పొందుకున్నవాడు అయినా సరే సౌలుకి చెప్పాలా వేల కొలదే. కానీ దావీదుకు 10,000 కొలది. ఎందును బట్టి? నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నా భాగము నీవే. నీవే ప్రాణ ప్రియుడవని, నీవే ప్రాణ ప్రియుడవని, నీ సాటి ఎవరు లేరని, ఎవరు రారని, నీ సాటి ఎవరు లేరని, ఎవరు రారని, నీవే ప్రాణ ప్రియుడవని, నీవే ప్రాణ ప్రియుడవని. హల్లెలూయా. దావీదు అది ఎంచుకున్నాడు. అందుకని ఆయన ఏమి లేకపోయినా ఒక మహారాజు అయ్యాడు. సౌలు రాజే, దావీదు మహారాజు. గుర్తుపెట్టుకో. ఎందును బట్టి? దేవునిని తన భాగంగా చేసుకున్నాడు. మరి నీ భాగం ఏంటి ఈరోజు? వాట్ ఆర్ యూ ప్రౌడ్ ఆఫ్? దేన్ని బట్టి మనం ధీమా వ్యక్తపరుస్తాం? నేను అప్పుడప్పుడు అనుకునేవాడిని, ఏముంది, ఏదో ఒక ఉద్యోగం, ఏదో వ్యాపారం. ఇప్పుడు నేను ఏమీ చేయలేను. నాకు తెలిసిందల్లా దేవుని పని. బయటికి పోతే నా బ్రతుకు కుక్కలు చింపిన ఇస్తర కంటే దారుణం. దేన్ని బట్టి నన్ను గౌరవిస్తున్నారు అంటే దేవుని బట్టి. దేన్ని బట్టి నాకు విలువిస్తున్నారు అంటే దేవుని బట్టి. నాకు ఒక చక్కని సాక్ష్యం నిన్నటి దినాన్ని దొరికిందండి. ఎక్కడికి పోయినా నన్ను నేను ఎట్ట కనపడతానో తెలియదు కానీ జనాలకి, నిన్న ఆ బ్యాంకులో ఉన్న ఆవిడ మాత్రం నేను వెళ్ళంగానే మీరు పాస్టరా అని అడిగింది. దేవునికి స్తోత్రం. అమ్మా, ఇంతకన్నా ఏం కావాలి నాకు అనుకున్నా. అవునమ్మా అన్న. సరే, అన్నీ రాస్తంటే ఈ లోపల వాళ్ళ కూతురు వచ్చింది. మళ్ళీ నన్ను చూపించి, పాస్టర్ గారు ఎట్టున్నాడు చూసావా అంటుంది. చాలు, ఇంక చాలు ఈ బతుక్కి, ఇంకెంతకన్నా ఏం అవసరం లేదు. ప్రియమైన వారలారా, ఈరోజు నా భాగము నా దేవుడు, నా పానీయ భాగం కూడా నా దేవుడే, నా స్వాస్థ్య భాగం కూడా నా దేవుడే, అన్నీ నా దేవుడై ఉన్నాడు గనుక నేను నా ఆత్మలో, నా హృదయములో, నా శరీరంలో ఆనందిస్తున్నాను. నేను ఆత్మీయంగా బాగున్నానండి. కానీ మరి ఫిజికల్గా మరి లోకములో ఈ ఉద్యోగ వ్యాపారం లేకపోతే ఎలాగా? పండిత పుత్ర పరమసుంట నాకు యాప్ట్ అయిన పదం అన్నమాట. మా నాన్న చూస్తే పండితుడు, నేను చూస్తేనేమో సొంటనే. ఏంటి, చదువు లేదు, ఏమీ లేదు, రోడ్ల మీద పడి తిరగడం తప్ప ఏమీ లేదు. అట్లాంటి నా బ్రతుకుని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు దేవునికి అప్పగించుకున్నాక. మొన్న మా స్కూల్ టాపర్, నేను ఒక 4 సంవత్సరాలు స్కూల్లో చదివా. ఆ 4 సంవత్సరాలు ఇతగాడే స్కూల్లో టాపర్ అండి. మొన్న అప్పుడాలు అమ్ముకుంటూ కనపడ్డాడండి. నా దగ్గర ఏమీ లేదు. వెనక్కి తిరిగి చూస్తే లెక్కలు రావు, 1 మార్కులో పోయింది. మళ్ళీ కష్టపడి ఆ 1 మార్కు తెచ్చుకొని పాస్ అయిపోయాను. ఏంటి అంటే ఏమీ లేదు, అంతంత మాత్రంగా ఉన్నవాడిని. కానీ దేవుని ఉచితమైన మహాకృపను బట్టి నాకంటే వయసులో చిన్నవారు, పెద్దవారు, అధికారులు అందరూ కూడా ఈరోజు గౌరవిస్తున్నారంటే కేవలం 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 దేవునిని బట్టి.
ఆ రోజు దావీదు భక్తుడు కూడా ఒక చక్కని ఒక డెసిషన్కి వచ్చాడు. ఏమిటి? నా స్వాస్థ్య భాగం, నా పానీయ భాగం, నా భాగం ఆయనే. అందువలన నా హృదయము, నా ఆత్మ, నా శరీరము ఆనందిస్తుంది. ఆత్మలో మనం దేవునిలో బాగుంటున్నాం, కానీ శరీరం సౌండ్ అవుతుందా? ఎంత బాగా చప్పట్లు కొడుతున్నారు కదండి మనోళ్ళు. అంటే శరీరంలో మోకాళ్ళ మీద మోకాళ్ళు ఉండమంటే ఇందా చెప్పాగా, ఒకప్పుడు కండకావరం కలిగి ఉన్నాను, మొత్తం పేషెంట్ అయిపోయాను. ఇప్పుడు మోకాళ్ళు వేయాలంటే కింద ఏదైనా పట్ట వేసుకోవాలి నేను. ఇదివరకు అసలు తెలిసి వచ్చేది కాదు. అరగంట పైనే తిమ్మిరు ఉండేది కాలుకి. అంటే ఎన్ని గంటలు మోకాళ్ళ మీద ఉండి, చిన్న మోకాళ్ళ మీద ఉండేవాడు. అప్పుడు గర్వించాం. ఇప్పుడు ఓపిక లేదు, చేయాలని ఉంది. తర్వాత ఇప్పుడు మనం కూడా చక్కగా పాడుకోవచ్చు. ఏమని? మీకు తెలిసి ఆ పాట ఏంటో చెప్పండి. ఏంటో అది వినిపిస్తుంది, కానీ మనకు అప్పుడు చెవుడుగా పనిచేయవుగా, చెవులు కనపడవుగా, కళ్ళు ఉండవుగా, భూతద్దాలు వచ్చేస్తాయి. ఎవరు కళ్ళద్దాలు పెట్టుకున్నా మనిషి కనపడడం. తిందామని ఉంటుంది జీవాహారం, అది అరుగుదల పనిచేతాయి. కాళ్ళు చేతులు ఉన్నంత వరకు చేయలేదు నీ కార్యముల్. కాళ్ళు చేతులు ఉన్నంత వరకు. ఇప్పుడైనా కొట్టచ్చుగా గట్టిగా చప్పట్లు, దాచుకోకుండా చప్పట్లు. బలమంతా పోయాక నీ కార్యముల్ చేయాలని ఉంది, నీ కార్యముల్. హల్లెలూయా. ఎంత చెప్పినా వాళ్ళు చప్పట్లు కొట్టకని కాడికి ఎందుకురా మనం బాడి కొట్టేది? వాళ్ళు చేతులు దాచుకుంటున్నారు, వాళ్ళు బలాన్ని దాచుకుంటారు. యేసు బాబు రేపు కొంచెం బలం అయ్యే మందిరానికి వస్తాను. అందరికి ఉండదు అదృష్టం. ఈరోజు మా మందిరంలో ఒక చక్కని ఒక అదృష్టం దక్కింది ఒక ఆయనకి. నాన్న వాళ్ళు ఎవరు లేరు ఆయనకి. నా చిన్నప్పటి నుండి చూస్తున్నా. కుటుంబం కోల్కతా నుండి వచ్చేసింది, ఇక్కడే సెటిల్ అయిపోయారు. ఎవరు లేరు. తండ్రి చచ్చిపోయాడు, కొంతకాలానికి తల్లి చచ్చిపోయింది. చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండేవాడు ఆయన. డొనాల్డ్ సిన్హా ఆయన పేరు. చాలా చక్కగా ఇంగ్లీష్ మాట్లాడతాడు. ఆంగ్లో ఇండియన్స్ లాగా ఇంగ్లీష్ మాట్లాడతాడు, చక్కగా మాట్లాడతాడు. కానీ నాన్న వాళ్ళు ఎవరు లేరు. తలదాచుకోవడానికి ఇల్లు లేదు, ఏమీ లేదు. ఏదో ఎక్కడ ఈ ఆరోగ్యంగా ఉన్నప్పుడు క్యాటరింగ్లో అయ్యో ఇయ్యో ఏయో పనులు, ఏదో చిన్న పనన్న చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ప్రియమైన వారలారా, అడపదడప మా దగ్గరికి వచ్చేవాడు, చిన్న ప్రార్థన చేసేవాడు. మా దగ్గర కలిగిన మాకు కానుకిచ్చి పంపించేవాళ్ళం. రాత్రి బయలుదేరాను, ఇక్కడ మీటింగ్కి బయలుదేరుతుండగా ఆయన వచ్చాడు, ఆటో దిగాడు. ఏంటి ఇలాంటి రాత్రి టైంలో వచ్చాడు? 7:30 8:30 అయిపోయింది. ఏంటి ఈ టైంలో వచ్చాడని చూస్తే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసేసారు నన్ను. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో కూడా నాకు తెలియట్లేదు. లాడ్జిలో కూడా నన్ను ఉండనీయట్లేదు, పంపించేశారు. నువ్వు కోపగిచ్చుకోమాక, రోడ్డు మీద పడేమాక, ఈ రాత్రి నేను ఎలాగోలాగా ఇక్కడ ఉంటాను అంటే, మరి బాత్రూమ్స్ అక్కడ ఉన్నాయి, నడవలేవుగా అంటే యూరిన్ బ్యాగ్ పెట్టారుగా, ఈ రాత్రికి నేను ఎట్టో మేనేజ్ చేస్తాలే అన్నాడు. సరే పడుకోండి, ఉదయానికి ఏదైనా ఆశ్రమం ఏదో చూస్తాం. నాకు ప్లేస్ లేదు, ఆశ అయితే ఉంది, నేను పెట్టుకోవాలని నాకు మనసు నిండా ఉంది, కానీ నాకు ఏర్పాట్లు లేవు. కాబట్టి నేను ఆర్థికంగా నీకు ఏదో ఒకటి చేసి ఏదో ఒక ఆశ్రమంలో పెడతానంటే, సరే ఉదయాన్నే చూద్దాం, ఉదయం ఏదైనా సరే నువ్వే అన్నాడు. సరే అనుకున్నాం. ఆయన గురించి కెమెరాలో చూసుకుంటూ దాదాపు 2 వరకు మేల్కొనే ఉన్నాం. కూర్చొని ఉన్నాడు ఆయన, పాపం ఆయాసానికి. మా నాన్న గుర్తొచ్చాడు, నా కళ్ళంటి నీళ్ళు తిరిగిపోయినాయి. సరే అట్లే కూర్చున్నాడు ఆయన, అపసోపాలు పడుతున్నాడు. నేను పొద్దునుండి తిరుగుతూ ఉన్నాను, నేను ఆదమరిచి నిద్రపోయాను. ప్రియమైన వారలారా, తెల్లవారుజాము ప్రార్థన జరిగింది మందిరంలో. ఆయన కూర్చొని పడుకున్నాడు అనుకున్నారు అందరూ. ఏమండి, తర్వాత టిఫిన్ పెడదామని వెళ్ళి చూస్తే ఒళ్ళంతా చల్లబడిపోయింది, చనిపోయాడు. ప్రియమైన వారలారా, అదృష్టం ఎవరికి వస్తుంది? యేసు బాబు కొంచెం బలం ఇయ్యి అంటే వస్తుందా? రేపు వస్తుందో రాదో తెలియదు. నీ బ్రతుకు దినములని అసలు ఈరోజు మా వాక్యం కూడా అదే. ఏమంటారు? 23వ కీర్తన ఆఖరి వచనం ఏమంటున్నాడు? చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసం చేస్తాను. చూసారా, ఆఖరి కాలంలో ఆయన ఉన్నాడు. మరి నువ్వు ఉంటావా? అందుకని ఈరోజు ఒక నిర్ణయం తీసుకో. నా భాగము,
నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము నీవే అన్నాడు దావీదు భక్తుడు. అంతకంతకు వర్ధిల్లాడు, అంతకంతకు దీవించబడ్డాడు, అంతకంతకు దీవించబడ్డాడు. తొలగిపోయినా కూడా బయట బతకలేకపోయాడు, ఉండలేకపోయాడు. వెళ్ళాడు, బయట ఆకర్షించబడి వెళ్ళాడు. కానీ అమ్మో ఇది నా వల్ల కాదని మరలా దేవుని పాదాలు పట్టుకొని ఎక్కిళ్ళు పెట్టి అంగలార్చి కన్నీళ్లు కార్చి కళ్ళు గొంటలు పడిపోయేలాగా, పొట్టెళ్ళు డొక్కలు కత్తుకుపోయేలాగా, ఎముకలు మూలుగులు శబ్దాలు చేసేలాగా ఏడ్చి 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 ప్రార్థన చేశాడు. ఒక బెత్షెబా విషయంలో ఆయన తప్పు చేశాడు. ఆయన ముసలివాడైపోయినప్పుడు ఆయన కుమారులు కుమార్తెలు ఏం చేశారనంటే ఒక యవనస్తురాలను తెచ్చి ఆయన పక్కలో పడుకోబెట్టారు వెట్టకలగద్దని చెప్పి. కానీ ఆయన ఏం చేశాడో తెలుసా, కనీసం ఆమెను ముట్టుకోలే. ఎందుకనంటే హీ మేడ్ హిమ్సెల్ఫ్ ఎ డెసిషన్ దట్ లార్డ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. నాకు నా దేవుడే నా సమస్తం అని ఒక నిర్ణయానికి వచ్చేసాడు గనక ఆయనే అంటున్నాడు, ఇదిగో నేను చిన్నవాడిని అయి ఉన్నాను, ఇప్పుడు పెద్దవాడిని అయ్యేదాకా ఆయన పిల్లలు అంటే నీతిమంతులు, నీతి కొరకు ఆశపడే వాళ్ళు భిక్షమెత్తుకున్నట్టు కానీ విడవబడ్డం కానీ నేను చూడలే. ఆయన సేవకుడే కదా. ఒక నలుగురిని సేవకులను పిలిచా, మా మందిరం వాళ్ళని పిలిచా, అమ్మ రండి ఆయనకి ఎవరు లేరు, అన్నీ మనమే అవి చేయాలి. చక్కగా ఘనంగా దేవుడు ఆ యొక్క అంతిమ యాత్రను జరిగించాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుడు కాగలిగిన జనులు ధన్యులు. ఒక డెసిషన్ ఈరోజు మనం కూడా రావాలి. దేనికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం? పనికిమాలిన వాటికా, దేవునికా? లోకంలో ఉన్న వారందరినీ సిగ్గుపరిచాడు దేవుడు. ఎవరైతే దేవుడే తమ భాగమని నిర్ణయించుకున్నారో వారందరినీ తలగజేశాడు దేవుడు, వారందరినీ దీవించాడు. అరే వీడు మొన్నదాకా చేపలు అమ్ముకున్నాడు కదా, చేపలు పట్టుకున్నాడు కదా, వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడని పేతురును బట్టి, ఆంద్రియను బట్టి, వీళ్ళందరిని బట్టి నివ్వెరపోయిన వారు కదా శాస్త్రులు పరిచయులు. ఈరోజు నన్ను బట్టి చూస్తే ఈ మధ్యకాలంలో మా సార్లు, మా లెక్చరర్లు, మా టీచర్ల దగ్గర కూడా వెళ్ళాను. వాళ్ళు కూడా నివ్వెరపోయారు. ఒరే నువ్వేనా, ఆ రబ్బు నీవేనా, తొడపాసం పెట్టించుకునేవాడి ప్రతిసారి, కొట్టించుకునేవాడి ప్రతిసారి, గోడ కుర్చీ వేసేవాడు ఆడివేనా నువ్వు? అవునండి ఆడినే. నా దేవుడు నా బ్రతుకు మార్చాడు. దేవునికి స్తోత్రం. నా దేవుడు నా స్థితి మార్చాడు. ఎందుకనంటే నా సమస్తం నా దేవుడని నేను నిర్ణయం తీసుకున్నాను కనుక. మరి నువ్వేం నిర్ణయం తీసుకుంటున్నావు? ప్రాణము, ఆత్మ, శరీరం మూడు ఆనందిస్తున్నాయా? జాయయ్య గారి కాళ్ళు దెబ్బతగిలింది, చేయి దెబ్బతగిలింది, నాకు దెబ్బతగిలింది. మేము కూర్చొని ఏ దేవా నీకు తెలియదా, కాళ్ళు బాగాలేదు, ఈరోజు రాలేంలే, ఇది చేయలేంలే, అది చేయలేంలే అని చెప్పొచ్చుగా. ప్రాణం ఉన్నంత వరకు శరీరం ఎట్టున్నా పర్వాలేదు, దేవుని పని చేస్తాం. ఎందుకనంటే అందులో కూడా మాకు సంతోషమే. కడుపు కాల్చుకోవడంలో మాకు సంతోషమే, కళ్ళు గొంట్లబడ్డంలో సంతోషమే, ఆరోగ్యం పాడైపోయినా దేవుని విషయంలో మాకు సంతోషం. ఎందుకో తెలుసా, పౌలు భక్తుడు అన్నాడు, సమస్తమును దేంతో ఎంచుకున్నాడు? పెంటతో ఎంచుకున్నాడు. ఎందుకని? ఆయనకు కలిగిన డబ్బు ఉన్న దానికంటే అన్ని విడిచిపెట్టి వచ్చినప్పుడు దేవుని వల్ల కలిగిన ఆయన ఆశీర్వాదాన్ని చూశాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనం కూడా ఒకసారి పరిశీలన చేద్దాం. మన కొన్ని ఉన్న వాటిని బట్టి మనకెంత ఘనత, ఎంత కృప, ఎంత ఆరోగ్యం, ఎంత దీవెన, ఎంతవరకు రేపు పరలోకం, ఎన్ని పక్కకు పెట్టి దేవుని ఒక్కరిని పెట్టుకుని ఎంత కృప, ఎంత ఆరోగ్యం, ఎంత సమాధానం, ఎంత దీవెన ఎన్ని పక్కన పెడితే ఎంతవరకు పరలోకం అనేది నువ్వు ఒకసారి ఆలోచన చేయగలిగితే దేవుడు ఒక చక్కని తలంపు నీకు ఇచ్చి, చక్కని నడిపింపు నీకు ఇచ్చి మనోహరమైన స్థలంలో నిన్ను నిలబెట్టునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ వందనాలు. మీ ఘనమైన నామానికి లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు. మా దేవా, మా రాజా, ఈరోజు మమ్మల్ని, మా కుటుంబాలని మీరు జ్ఞాపకం చేసుకుని ఇచ్చినటువంటి కృపకై స్తోత్రాలు. నిజమే, ఈ రోజున ప్రాణం ఉన్న వాటికంటే ప్రాణం లేని వాటికి మేము విలువనిస్తూ ప్రాధాన్యతలు మార్చి, ప్రభువా మీకంటే గొప్పగా ఈ లోకంలో ఉన్న వాటిని నాయన వెంటబడుతున్నాం. ఈరోజు నాతో మాతో మాట్లాడి బలపరిచినందులకై మీకు స్తోత్రాలు. కృప చూపించండి, కనికరించండి. విన్న వాక్యం మా హృదయాల్లో దీవెనకరంగా మార్చండి. నాయన మీ సన్నిధానంలో మమ్మల్ని ఆశీర్వాదకరంగా నిలబెట్టుకున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకా దీవెనకరంగా మార్చండి.
నిజమే. దావీదు గారు తమని నాయన మిమ్మల్ని ముందు పెట్టుకున్నాడు గనుకనే తమ జీవితంలో కృప చూశారు. ఇశ్రాయేలీయులు తమ జీవితంలో ముందు పెట్టుకున్నారు గనుకనే తమ జీవితంలో కృప చూశారు. ఈరోజు మేము కూడా మా జీవితాల్లో మిమ్మల్ని ముందు పెట్టుకొని నడిచే భాగ్యం మాకు దయచేయమని యేసు ప్రభు వారి నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. అపవాది క్రియలు అనంత నాశనం. యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ ఉన్న వారికి రాలేక ఆగిపోయిన వారికి సదాకాలం తోడైండి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. మా కోసం కూడా ప్రార్థించండి. వర్తమానాన్ని అందించిన దైవజనులు గారికి